అనంతపురం జిల్లా జీడీపీని పెంచడమే లక్ష్యంగా పనిచేస్తామని నూతన సంయుక్త కలెక్టర్గా విష్ణు చరణ్ తెలిపారు. కలెక్టరేట్లోని జేసీ ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత సంయుక్త కలెక్టర్గాను, ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్గా కూడా బాధ్యతలను స్వీకరించారు. జిల్లా సంయుక్త కలెక్టర్, ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ శివనారాయణ శర్మ గారి నుంచి నూతన సంయుక్త కలెక్టర్గా, ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్గా శ్రీ విష్ణు చరణ్ గారు బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు కలెక్టరేట్కు చేరుకున్న జేసీకి డిఆర్ఓ ఏ మలోలా, కలెక్టరేట్ ఏఓ అలెగ్జాండర్, కలెక్టరేట్ సెక్షన్ సూపరింటెండెంట్లు, ఇతర అధికారులు, సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పనిచేసినట్టు చెప్పారు. జిల్లాపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించుకుంటానన్నారు. రెవెన్యూ సమస్యలు ఎప్పటికీ ఉంటాయని, వాటి పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపుతానని చెప్పారు. तदेव लग्नं सुदनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं तदेव लक्ष्म्यां प्रदिशेहि ओम द्रवन्ते राजावरणं द्रवन्ते పేరు విష్ణు చరణ్. నేను 2019 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ని. రీసెంట్గా 1 వీక్ బ్యాక్ జరిగిన ట్రాన్స్ఫర్స్లో భాగంగా నాకు అనంతపురం జిల్లాకి జాయింట్ కలెక్టర్గా ఇవ్వడం జరిగింది. దీనికంటే ముందు ఇనీషియల్గా ఏసీయూటీ ట్రైనింగ్గా ఉన్నది చిత్తూరు జిల్లాలో, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చేశాను. తర్వాత నా ఫస్ట్ ఇండిపెండెంట్ పోస్టింగ్ వెస్ట్ గోదావరి జిల్లాలో నర్సాపురం సబ్ డివిజన్కి సబ్ కలెక్టర్గా పనిచేశాను. తర్వాత ఐటీడీఏ పార్వతీపురం ప్రాజెక్ట్ అధికారిగా పనిచేశాను. తర్వాత నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేశాను. తర్వాత కొంచెం బ్రీఫ్ మూమెంట్ డిప్యూటీ సెక్రటరీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్గా కూడా పనిచేశాను. ఇప్పుడు ఇవాళ అనంతపురం జిల్లాకి జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు తీసుకుంటున్నానండి. మనకి తెలుసు, ప్రతి 3 నెలలకు ఒకసారి హానరబుల్ సీఎం గారు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెడుతున్నారు. పెట్టి ప్రతి జిల్లా నుంచి ఏ విధమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయనేది చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగా జీడిపి పెంచడం అన్నది ప్రతి జిల్లాకి సీఎం గారు చాలా ప్రత్యేకంగా తీసుకున్న ఒక అంశం అది. సో ఏ విధంగా అయితే మన జిల్లాకి జీడిపి పెంచగలమో దాని ప్రకారం అన్ని సెక్టర్స్లో కూడా, ప్రైమరీ కానీ, సెకండరీ కానీ, టెర్షరీ కానీ, అన్ని సెక్టర్స్లో కూడా ఏ విధంగా అయితే మనం పెంచగలమో అవన్నీ కూడా మనం ప్రయత్నిస్తామండి. రెవెన్యూ ఇష్యూస్ అన్నవి మనకి ఎప్పుడు వస్తూనే ఉంటాయి, అది నెవర్ ఎండింగ్. బట్ ఏదైతే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో అవన్నింటిని కూడా త్వరితగతిన పీజీఆర్ఎస్లో వచ్చిన గ్రీవెన్సెస్ కానీ, రెగ్యులర్గా వస్తున్న గ్రీవెన్సెస్ కానీ, ఏవైనా సరే రూల్స్ ప్రకారం అన్నీ కూడా రిజాల్వ్ చేస్తామండి. అదే చెప్తున్నాను కదండి, మనకి రెవెన్యూ మనకి ప్రతి పీజీఆర్ఎస్లో కూడా ఆల్మోస్ట్, అంటే హానరబుల్ సీఎం గారు చెప్పేది ఏంటంటే ప్రతి పీజీఆర్ఎస్లో కానివ్వండి, స్టేట్ లెవెల్ కానివ్వండి, ఆల్మోస్ట్ ఒక 70 to 80% గ్రీవెన్సెస్ అన్నీ కూడా రెవెన్యూ పైన వస్తున్నాయని చెప్పడం జరుగుతుంది. సో మన జిల్లాలో పరిస్థితి ఏంటనేది ఒకసారి నేను రివ్యూ చేయాలి, ఇక్కడ ఎలా ఉన్నాయి సిచ్యువేషన్స్ అన్నది. సో దాని ప్రకారం ఏదైతే మనం రెవెన్యూ సమస్యలన్నీ పూర్తిగా రిజాల్వ్ చేయగలమో అప్పుడే చాలా వరకు ప్రజలు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి గ్రీవెన్స్ని కూడా చాలా జాగ్రత్తగా రూల్స్ ప్రకారం రిజాల్వ్ చేస్తామండి. ఏదండి గవర్నమెంట్ అదేనండి, ప్రతి ఒక్కరికి డ్యూటీ చార్ట్ ఉంటుంది, ప్రతి ఒక్కరు చేయాల్సిన పనులు ఉంటాయి. ఎవరి పనులు వాళ్ళు సక్రమంగా చేస్తూ ఉంటే ఇష్యూస్ అని రిజాల్వ్ అయిపోతూ ఉంటాయి. సో ప్రతి ఒక్కరికి మోటివేట్ చేస్తూ, ఇన్స్పైర్ చేస్తూ, వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే అవి రిజాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్తామండి. థ్యాంక్స్.